పశ్చిమాసియాలో యుద్ధం 6వ రోజుకు చేరిన వేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై విరుచుకుపడుతున్నాయి. ఏకంగా 100 యుద్ధ విమానాలు, 250 బాంబులతో ఇరాన్ సైనిక ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ భీకర దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్కు చెందిన 300కు పైగా రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఐడిఎఫ్ ప్రకటించింది. టెహ్రాన్ సహా కుర్దిస్తాన్ ప్రావిన్స్లోని సనందజ్ నగరంపై కూడా క్షిపణుల వర్షం కురుస్తోంది. ఈ దాడుల ధాటికి ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది. ఇరాన్ ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒకవైపు దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా కొనసాగుతుండగా మరోవైపు ఈ వాయిదా వెనుక కేవలం సాంకేతిక కారణాలే ఉన్నాయా లేక లోతైన రాజకీయ వ్యూహాలు దాగున్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో హెజ్బుల్లా నేత నసరల్లా విషయంలోనూ ఇలాంటి జాప్యమే జరిగింది. అంత్యక్రియల వాయిదాకు ఇరాన్ ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం ఊహించని స్థాయిలో తరలివచ్చే జనసందోహం. ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు టెహ్రాన్ చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. 1989లో ఖొమేనీ అంత్యక్రియలకు 1 కోటికి పైగా జనం వచ్చారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఇంత భారీ జనసమూహానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, తొక్కేసిలాట జరగకుండా చూడడం ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో కత్తి మీద సాము లాంటిదే. అందుకే ఏర్పాట్ల కోసం సమయం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బయటకు చెప్పని అసలు కారణం భద్రత. ప్రస్తుతం టెహ్రాన్ నగరంపై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఒకే చోట లక్షలాది మంది ప్రజలు, వందలాది మంది అగ్రనాయకులు గుమిగూడినప్పుడు శత్రు దేశాలు వైమానిక దాడులకు దిగితే అది భారీ ప్రాణ నష్టానికి దారితీస్తుంది. ఖమేనీ వారసులను, ఇతర సైనిక ఉన్నతాధికారులను ఒకేసారి లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఇరాన్ గూఢచారి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అందుకే దాడుల తీవ్రత తగ్గే వరకు వేచి చూడాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అదేకాదు అంత్యక్రియలు వాయిదా వెనుక వారసత్వ పోరు కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ మరణించిన తర్వాత కొత్త సుప్రీం లీడర్గా ఆయన కుమారుడు మొజ్దాబా ఖమేనీని ఎన్నుకోవడంలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. అంత్యక్రియలకు ముందే కొత్త నేతను ప్రకటించడం ఇరాన్ సంప్రదాయం. కానీ ప్రస్తుతం ఆ ప్రక్రియలో ఉన్న అనిశ్చితి వల్ల కూడా జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియలు ముగిసేలోపు దేశ పగ్గాలు ఎవరికివ్వాలనే దానిపై స్పష్టత వస్తేనే అధికార మార్పిడి సజావుగా జరుగుతుందని ఇరాన్ యోచిస్తోంది.